ముడి బంగారానికి బంగారు వస్తువులకి తేడా ఏముంది? ఒక బంగారు బిస్కెట్ కదా, ఒక నగగా చేశారు, అది బంగారమే కదా. ఆ నగలకు మనం విలువని ఆపాదిస్తాం. ఎంత బాగుంది ఈ హారం, లేకపోతే ఈ గొలుసు ఎంత బాగుంది, ఈ గాజులు ఎంత బాగున్నాయి, ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆ నగలకి మనం ఒక విలువని ఆపాదిస్తే విలువ ఉన్నట్లు తోస్తుంది. అలాగే నీకు నాకు ఉనికిలో తేడాయే లేదు. పైపైన మన ఇద్దరి మధ్య భేదాలు ఉన్నట్లు ఊహించుకొని అంతరాలు సృష్టిస్తున్నావు, నగా బంగారం లాగా. అవునమ్మా. నువ్వు ఆకారాలను అంటే నగలని చూస్తున్నావు, అదే నేను నగల కన్నిటికీ ఆధారమైన బంగారాన్ని చూస్తున్నాను. అలాగే నేను ఉన్నాను అన్న నా ఉనికిని చూస్తున్నాను. నువ్వేమో ఆ పైపైని ఉండడం వల్ల తెలియబడుతున్న వాటిని చూస్తున్నావు. పైపైన మన ఇద్దరి మధ్య భేదం ఉన్నట్లు కనపడుతుంది, బంగారానికి నగకి తేడా ఉన్నట్లు కనపడుతుంది. అది బంగారం ముద్దండి, కానీ ఇది హారం. ముద్దని ఏం చేసుకుంటాం? హారం అయితే అలంకరించుకోవచ్చు, అనుభవించుకోవచ్చు, ఆనందించవచ్చు. అవునా? ముద్దనేం చేసుకుంటాం అనుకుంటాం, కానీ ముద్ద లేకపోతే హారం లేదు. అసలు నీకు ఆ బంగారం ముద్దెందుకు? హారం కోసమే. అది అని నాకేమో హారం ఎందుకు అంటే బంగారం కోసం. నేను బంగారానికి విలువనిస్తాను, నువ్వు హారానికి విలువనిస్తావు. నేను ఆకారాలకి ఆధారమైన దాన్ని కనుక్కొని వికారాలు చెందకుండా ఉన్నాను, నువ్వు ఆకారాలకి ఆధారమైన దాన్ని మరిచిపోయి వికారాలు పొందుతున్నావు. మళ్ళీ ఆహారాన్ని ఇచ్చి అడగట్టి మళ్ళీ గాజులు, గాజుల్ని చెడగొట్టి ఏదో వడ్డాణం, ఇంకేదో చెడగొట్టి రకరకాలుగా చెడగొట్టడాలు చేయడాలు. ఒక దేహం విడిచి ఇంకొక దేహం. నువ్వు ఎన్ని దేహాలు మారినా దాని నిండా ఉన్నది నీ ఉనికే. ఆ బంగారం ఎన్ని నగల ఆకారాలను ధరించినా దాని నిండా ఉన్నది బంగారమే. బంగారం లేకపోతే ఆ ఆభరణాలే లేవు. కానీ ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంది. అట్టి శాశ్వత వస్తువును నేను. అట్టి నేను ఎన్ని ఆకారాలుగా ఉన్నా నేనే కదా అన్న దానిని ఎరిగి ఉన్నాను. నువ్వేమో ఆకారానికి మాత్రమే పరిమితమై ఉన్నావు. ముడి బంగారానికి బంగారపు వస్తువులకి తేడా ఏముంది? ఆ నగలకు మనసు ఒక విలువని ఆపాదిస్తే విలువ ఉన్నట్లు తోస్తుంది. అలాగే నీకు నాకు ఉనికిలో తేడా ఏం లేదు. పైపైన మన ఇద్దరం భేదం ఉన్నట్లు ఊహించుకొని అంతరాలు సృష్టించుకుంటున్నాం. నిజమే. హారం వేరు, గొలుసు వేరు, వేరే కదా. అలాగే నిసర్గదత్ గారు వేరు, నేను వేరు అని ఊహించుకుని అంతరాలు సృష్టించుకుంటున్నాం. పూటా నిరంతరం ఈ విచారణ ఎడలే నువ్వు ధ్యాస కలిగి ఉండి జీవితాన్ని ఈ అన్వేషణకే అంకితం చేసి శ్రద్ధగా జిజ్ఞాసాపూర్వకంగా జీవించే వారందరూ దీన్ని కనుక్కోవచ్చు. ప్రతి క్షణం నిరంతరం విచారణ చేస్తూ ఇదేమిటి, ఇదంతా ఆ చైతన్య స్వరూపమే కదా, ఎన్ని నామాలుగా ఎన్ని రూపాలుగా వేరు వ్యవహారాలు చేస్తున్నట్టు కనపడుతున్నా ఆ దివ్య చైతన్యమే కదా, ఆ దివ్య ప్రకాశమే కదా అని ప్రతి దానిలోనూ మూల వస్తువుని చూస్తూ పోతే నీ జీవితాన్ని, నీ ధ్యాసని ఇట్టి అన్వేషణకే అంకితం చేసి శ్రద్ధగా జిజ్ఞాసాపూర్వకంగా జీవించే వారందరూ దీన్ని తేలిగ్గా కనుక్కోగలుగుతారు. కదిలినా మెదిలినా కదలకపోయినా, ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎవరున్నా ఎలా ఉన్నా, ఉన్నాను అన్నది లేకపోతే ఉన్నట్టు తోచేవి ఉండలేవు.
చూసేవన్నీ ఆభరణాలైతే ఉన్నాను అన్నది బంగారం. బంగారాన్ని చూసేవాడికి ఉన్నట్టు తోచేవన్నీ కూడా బంగారంగానే కనపడతాయి, ఆభరణాలు కనపడవు. ఆభరణాలు చూసేవాడికి బంగారం కనపడదు. కాబట్టి ఉన్నదేదో ఉంది, అది శాశ్వతమైంది. దాని అందే ఎన్ని 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 మార్పులు ఎలా ఎలా కలుగుతున్నా దానిని విడిచి లేదు, అదే ఇదిగా ఉంది. మరి ఏ నామరూపాలు కల్పించినా సరే ఆ చైతన్యమే ఆ నామరూపాలుగా ఉందని చూడగలిగేటువంటి ఆ దృష్టి నీకు కలగాలంటే పూట పూటకి క్షణ క్షణానికి ఏ విచారణని, ప్రతి దృశ్యంలో, ప్రతి సంఘటనలో, ప్రతి వ్యవహారంలో ఈ విచారణ పట్ల నువ్వు ధ్యాస కలిగి ఉంటే ఇలాగా ఉండే జీవితాన్ని అన్వేషించి అంకితం చేసి శ్రద్ధగా ఉన్న జిజ్ఞాసులందరికీ కూడా ఈ సత్యాన్ని తలుపుకోగలుగుతారు. అది లేకుండా ఎంత విన్నా దేహాన్ని కట్టుకొని చుట్టుకొని బ్రతుకుతుంటే ఎంత సమాచారం చేరుతుందంతేనమ్మా. ఆ సమాచారంతో సహా ఈ శరీరంతో సహా సమాచారం కూడా కాలిపోతుంది. ఏం చేసుకుంటావు? దానివల్ల ప్రయోజనం ఏంటి అంటున్నారు ఇక్కడ మనకి. నువ్వెవరో నీకు తెలియాలి అంటే ఇది ఇలాగా పరిశీలన చేసుకుంటూ విచారణ వల్ల నీ ధ్యాసని ఇట్టి అన్వేషణకే, నీవు ఏది కాదో దానిని తొలగించుకుంటూ పోయే అన్వేషణకే అంకితం చేస్తే, అట్టి జిజ్ఞాస నీలో గాఢంగా ఉంటే వాళ్ళందరూ కూడా తన నిజ స్వరూపాన్ని అనేక విభేదాలతో వేరువేరు రూపాలతో ఉన్న దాని నిండా ఉన్నది నేనేనని తెలుసుకుంటారు, నిశ్చింతగా ఉంటారు, ఏ భేద దృష్టి లేకుండా. భేద దృష్టి ఉంటే సంఘర్షణ తప్పదు, బాధలు తప్పవు అని స్వామివారు చెప్పారు ఈ విషయాన్ని, ఈ సద్గత మహారాజు గారు. తర్వాత ఇంకా మహారాజు గారు చెప్తున్నారు పదాల యొక్క పరిమితి. పదాలు అంటే మాటలు కదా, పరిమితిని గురించి చెప్తున్నారు. మరియు తత్వం అర్థం చేసుకున్న వాడికి ఏ మతమైనా ఒక్కటే, మతం అనేది లేకపోయినా ఒక్కటే. పరతత్వాన్ని స్వయంగా తెలుసుకున్న వాడికి మతం ఏముంటుంది, కులం ఏముంటుంది? అందువలనే జిడ్డు కృష్ణమూర్తి గారు మానవత్వం తప్పితే మరేది గుర్తించకుండా ఉంటూ ఉండేవారు. అన్నిటి ఏక మానవత్వమే తప్ప మతాలు గాని, కులాలు గాని, గోత్రాలు గాని ఆయనకి ఏ పట్టింపు లేకుండా మానవత్వమే సర్వసమ్మతం అని ఉండేవారు. ఇస్లాం మత సంప్రదాయాల్లో పుట్టి పెరిగిన సూఫీ మహనీయులు ఆ మత విధులన్నిటినీ ఆచరిస్తూ ఉంటూ వాటికి అతీతమైన మహాశక్తిని దర్శించారు. ఇస్లాం మత సంప్రదాయంలో పుట్టినటువంటి సూఫీ మహనీయులందరూ కూడా ఆ మత విధులన్నీ, మతంలో ఏది ఏది చేయమన్నారో అవన్నీ చేస్తూ కూడా ఈ మత విధులకి అతీతమైనటువంటి ఆ ఉచ్చతరమైన మహాశక్తిని దర్శించారు. ఆ శక్తి యొక్క కదలికే ఆయా దేహాల ద్వారా ఆయా పనులు చేయిస్తోంది అని వారు దర్శించారు. హిందూ మతంలోని కాళీ దేవతను పూజిస్తూ కూడా రామకృష్ణ పరమహంస అన్ని మతాలను సూక్ష్మంగా సాధన చేసి పరమార్థము ఒక్కటేనని గ్రహించారు. హిందూ మతంలో కాళీమాతని గాఢంగా విశ్వసించి పూజించినటువంటి రామకృష్ణ పరమహంస గారు కూడా అన్ని మతాలని కూడా సూక్ష్మంగా ఏ మతంలో ఏది చెప్పారో ఆ సాధన చేసి, అన్ని మతాల సాధన చేసి వాటి పరమార్థాన్ని గ్రహించారు. అన్ని మతాల సాధనలోని పరమార్థం ఒక్కటే, అది
తరగని మారని ఒక అతీతమైన అద్భుతమైన దివ్య శక్తి, అఖండ ప్రకాశము. దాని అందే ఈ నామరూపాత్మకమైన జగత్తు, దాని వ్యవహారాలు, జగత్తు కలగడం, అనేక వ్యవహారాలుగా కనిపించడం, తొలగడం. ఆ అతీతమైన మహాశక్తి ఆధీనంలోనే జరుగుతున్నాయి, జరుగుతున్నట్టు కనబడుతున్నాయి అని గ్రహించారు. రమణ మహర్షి, నిసర్గదత్ మహారాజు వంటి మహాయోగులు హిందూ దేవతామూర్తులను ఆరాధిస్తూనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నామాలను దాటి అవతల ఉన్న దానిని దర్శించారు. రమణ మహర్షుల వారు, ఈ నిసర్గదత్ మహారాజు గారు కూడా హిందూ దేవతామూర్తులను ఆరాధించారు. మహారాజు కూడా పొద్దున్నే లేచి ఆ గురువులందరికీ పటాలన్నిటికీ దీపం పెట్టి, ధూపం పెట్టి, గంట వాయించి, హారతిచ్చి, కాసేపు జపం చేసి, కాసేపు ధ్యానం చేసి ఆరాధన చేశారు. రమణ మహర్షుల వారు కూడా ఆ అరుణాచలమే భగవంతుడు అని అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేసి అప్పా అని ఆయన సంబోధించారు కూడా. కాబట్టి రమణ మహర్షి, నిసర్గదత్ మహారాజు వంటి మహాయోగులు హిందూ దేవతామూర్తుల్ని ఆరాధిస్తూనే ఈ బ్రహ్మ, ఈ విష్ణు, ఈ మహేశ్వరుడు అన్న ఆ నామరూపాల్ని దాటి అవతల ఉన్నదాన్ని దర్శించారు. ఈ నామరూపాలకు అవతల నామరూపాలు లేనటువంటి మహాశక్తి, ఆ సద్వస్తువైన ఆ చిదాకాశాన్ని దర్శించారు. సాధకులకు తమ తమ మతాలను గురించి సమగ్రమైన అవగాహన అయినా ఉండాలి. నీ మతాన్ని గురించి నీకు సరైన అవగాహన ఉండాలి. లేదా మతం అనేది లేకుండా తత్వ విచారణ మాత్రమే చేయగలిగి ఉండాలి. రెండిట్లో ఏదైనా సాధనకు ఉపయోగమే. నీకు ఒక మతం ఉందా? ఉంటే ఆ మతం అంటే ఏమిటి? నీ మతాన్ని పట్ల నీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉందా? నీ మతం పట్ల, నీ ఆచరణ పట్ల నీకు సమగ్రమైన విచారణ అయినా ఉండాలి, అవగాహన అయినా ఉండాలి. లేకపోతే మతం గీతం ఏది పట్టించుకోకుండా తత్వ విచారణ, ఇదంతా ఏమిటి, దేని వల్ల కలిగింది, దేనిలో ఉంది, అసలు దీనికి కారణం ఏమిటి అన్న తత్వ విచారణ అయినా చేయగలగాలి. రెండిట్లో ఏది చేసినా సాధకుడికి ఉపయోగపడుతుంది. ఇదే పరమార్థాన్ని శ్రీ నిసర్గదత్ మహారాజ్ గారు ఎలా వివరించారో చూద్దామా? ఒక పృచ్ఛకుడు మహారాజ్ గారిని ఇలా అడుగుతున్నాడు, మీరు హిందూ అయినందువల్ల బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే త్రిమూర్తుల పేర్లు వాడుతున్నారు. మీరు హిందువు కాబట్టి వారి పేర్లు వాడుతున్నారు. హిందువులు తమ విగ్రహాల ఎడలు చూపించే దృక్పథమే మీరు చూపిస్తున్నారు. హిందువులందరూ తమ దేవతా విగ్రహాల పట్ల వారే భగవంతుడన్న భక్తి భావంతో ఆ విగ్రహాలకు అంకితమై ఉంటారు. చూడండి, అలా మీరు కూడా చూపిస్తున్నారు. కానీ మీ వ్యవహారమేమో అలా ఉంది. కానీ మీ పదాలు, మీరు వాడే పదాల వెనకాతల అనుభవం ఏమిటో దయచేసి చెప్పండి. వీటి వెనుక నిజమైన వాస్తవం ఏముందో తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్ అన్నారు, అది నా మాట్లాడే తీరు అంతే తప్ప మరేది కాదు. నాకు ఈ పదజాలం నేర్పారు కనుక నేను ఈ పదజాలాన్ని వాడుతున్నాను. చిన్నప్పటి నుంచి ఈ పదాలను ఎందుకు వాడుతున్నానంటే, చిన్నప్పటి నుంచి నేను అలాగే పుట్టి అలాగే పెరిగాను కాబట్టి ఆ పదాలను వాడుతున్నానంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, శివుడు, అమ్మవారు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ ఆ పేర్లు నేను వాడుతున్నానంటే చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటైంది గనక నేను వాడుతున్నాను, అంతకంటే ఏమీ లేదు అన్నారు. ఇప్పుడు పిచ్చికుడు, కానీ మరి ఈ భాష, ఈ పదాల వెనకాతలేముంది అని అడిగాడు. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, దానిని నేను మాటలతో ఎలా వర్ణించమంటావు? అది ఈ మాటలు కాదు అని మాత్రమే చెప్పగలను. ఈ భగవంతుని నామరూపాలు వెనకాతల ఏముంది, ఏది ఉండడం వల్ల ఈ నామరూపాలు ఇంత గొప్పవయ్యాయని మీరు ఈ నామరూపాల ఆరాధనలు చేస్తున్నారు
అవి పదాలే అంటున్నారు, ఆ పదాల వెనకాతలు ఉన్న అంతరార్థం ఏమిటి అని అడిగాడు అతను. దాన్ని నేను మాటల్లో వర్ణించలేను, అది ఈ మాటలు కాదు అని మాత్రం చెప్పగలను. నేను ఊరికే ఆయా నామరూపాలతో ఉన్న ఆ దేవతామూర్తుల పదాలను వాడుతున్నానే గాని ఆ దైవత్వం ఈ పదాలు కాదు అని చెప్పగలను. అందుకనే కాలాతీతము, దేశాతీతము, అహేతుకము అయిన పదాలు వాడుతూ ఉంటాను. కాలాతీతమని, దేశ కాలాతీతమని, అహేతుకము అన్న పదాలు అందుకే నేను వాడుతూ ఉంటాను. నేను ఎవరైతే భగవంతుడని అంటున్నానో అతడు దేశ కాలాతీతుడై ఉన్నాడు, అహేతుకమై ఉన్నాడు అనేటువంటి పదాలను వాడుతూ ఉంటాను. కానీ అవి కూడా పదాలే అయినప్పటికీ వాటికి ఒక అర్థం అంటూ ఏదీ లేదు కాబట్టి అవి నాకు అనుకూలమైన పదాలు. ఒక అర్థం అంటూ ఏం లేదు వాటికి ప్రత్యేకించి. అవునమ్మా, అది నాకు అలవాటైన అనుకూలమైన పదాలు. అవి పదాల చేత చెప్పదగింది కాదు, కానీ నాకు అనుకూలమైన అలవాటైన పదాలను అలా వాడుతూ ఉంటానంతే. అప్పుడు పిచ్చకుడు అవి అర్ధరహితము అంటూ కూడా మళ్ళీ ఆ పదాలు ఎందుకు వాడుతున్నారు? అప్పుడు నిసర్గదత్ వారు, మీ అందరికీ పదాలు కావాలి, అందుకు పదాలనేవి దేని విషయంలోనైనా, పదాలు అనేవి దేని విషయంలో అయితే వర్తించవో అలాంటి దానికి కూడా మీకు పదాలు అవసరం అనిపిస్తున్నాయి. మరి నేనేం చేయను? లోక విషయంలో, ఒక వ్యవహార విషయంలో, ఒక వస్తు విషయంలో, ఒక దృశ్య విషయంలో, ఒక వ్యక్తి విషయంలో, ఒక క్రియ విషయంలో పదాలు కావాలమ్మా. అవునమ్మా. కానీ పరమాత్మ విషయంలో ఈ పదాలతో పని లేని సత్పదం అది. దాన్ని కూడా పదాలతో చెబితే తప్ప మీకు తెలియడం లేదు. ఆ పదాలు దాని నిజస్వరూపం కాదు. అందరికీ పదాలు కావాల్సి వచ్చాయి మరి. కాబట్టి పదాలనేవి దేని విషయంలో అయితే వర్తించవో అలాంటి దానికి కూడా మీకు పదాలు అవసరం అనిపిస్తున్నాయి. మరి నేనేం చేయను? అందుకని పదాలు వాడుతున్నానంతే. ఆయన, మీరు చెప్పింది నాకు అర్థమైంది స్వామి. నాకు ఇక ప్రశ్నలే మిగల్చకుండా దోచేసుకున్నారు కదా మీరు. ఇంకేం మాట్లాడతాను? పదాలకి అవతల అంటే శబ్దానికి, పదం అంటే మాట, మాట అంటే శబ్దము, శబ్దానికి అవతల శబ్దమే లేని ఆ నిరామయమైన నిశ్శబ్దమే, దానిలో నుంచే ఈ శబ్దము, ఆ శబ్దమే పదాలుగా మారి వ్యవహరింపబడుతోందంతే. కానీ ఈ పదాలు ఆ నిశ్శబ్దం కాదు. నిశ్శబ్దం లేకపోతే పదాలు లేవు. కాబట్టి పదాలు పట్టుకుని వేళ్లాడితే దాని మూలాన్ని నువ్వు పొందలేవు. ఎక్కడ ఈ పదాలు ఆగిపోతాయో, ఎక్కడ ఈ శబ్దాలు ఉడిగిపోతాయో అదే నీవు నేను అంతా అందరూను. దాన్ని చెప్పడానికి పదాలు వాడవలసి వస్తుంది తప్ప పదాల యొక్క పరిమితి ఊరికే పై పైన అలా చెప్పడానికి మాత్రమే తప్ప ఏమిటా ఈ శబ్దం అని ఎవరి మట్టికి వాళ్లే పరిశీలించుకుంటే వారి పరిశీలన ద్వారా వాళ్ళు పొందగలగడానికి ఇవి కొంచెం ఉపయోగపడతాయి అంతే. ఈ పదాల యొక్క పరిమితిని గురించి శ్రీ మహారాజ్ గారు అద్భుతంగా చెప్పారు. మరి దీని అనుభవం ఎవరికైనా కలిగితే దాన్ని గుర్తించగలుగుతారు.